ఏమైనా గ్రామ ప్రజలారా, మరి దేశానికి ఒకడు, ప్రాంతానికి ఒకడు, కులానికి ఒకడు, మతానికి ఒకడు అని కాదు గాని మనుషులందరికీ ఒక్కడే అని ఆయన కామ క్రోధ మదమత్సరము పాపము లోపము లేని పరిశుద్ధుడైన వాడు ఒక్కడే అని, ఆ ఒక్కడే ఈ లోకాన్ని సృష్టించాడని, ఆ ఒక్కడే మనల్ని పుట్టించాడని, ఆ ఒక్కడే మన కోసం పుట్టాడని, ఆ ఒక్కడే మనల్ని ప్రేమించాడని, ఆ ఒక్కడే మన కొరకు ప్రాణమిచ్చాడని, ఆ ఒక్కడే మన ప్రాణానికి ప్రశాంతతనిచ్చేవాడని, ఆ ఒక్కడే మన ప్రాణం పోతే మన ఆత్మకు పరలోకం ఇచ్చేవాడని తెలియచేయడానికి ఈరోజు మేము మీ ఎదుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆ ఒక్కడు ఎవరు అనే ప్రశ్న మనిషికి ఎప్పుడైతే వస్తుందో, ఆ ఒక్కడైన వాడు, ఆ కామ క్రోధ మదమత్సరం ఏ పాపము లోపము లేని వాడు చక్కగా అర్థమవుతాడు. అప్పుడు మనం గ్రహించి మనం విశ్వసించినట్లయితే ఇప్పుడు విన్నట్టుగా మన పరలోకం పోతాం. మనం అనుకుంటున్నాం కదా, చచ్చిన తర్వాత ఎవరు చూడలేరండి, తక్కిడో పిక్కడో కిందో మీదో గాలిలో పోయింది, చెత్తలో పోయింది అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి ఉంది, పగలే ఉంది, పుట్టడం ఉంది, చావడం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నది, స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి అపోజిట్. కాబట్టి ఆ ఒక్కడైన దేవుణ్ణి మనం